ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మత్తయి సువార్త 5:44. పరమ తండ్రికి కుమారులు అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అవన్నీ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. అయితే ఆ క్వాలిటీస్లో ఒక క్వాలిటీ ఏంటంటే మీ శత్రువులను ప్రేమించడం. నిజమే, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించడం నువ్వే కాదు, ఎవరైనా చేయగలరు. కానీ నిన్ను ద్వేషించే వారిని, అంటే నీ శత్రువులను నువ్వు ప్రేమించగలవా? ప్రేమించడం అంటే వారి కోసం నీ ఆస్తిపాస్తులను కరిగించేసుకోక్కర్లేదు, వారి కోసం నీ ప్రాణాన్ని త్యాగం చేసేయక్కర్లేదు. మనసులో ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా స్వచ్ఛమైన మనసుతో వారు చేసిన చెడుని జ్ఞాపకం చేసుకోక వారితో మంచి ప్రవర్తన కలిగి ఉండు చాలు. నీ ప్రవర్తనను బట్టి నీ శత్రువే మంచి సాక్ష్యం ఇచ్చి దేవుని వైపు త్రిప్పబడాలి. మరి ఈ క్వాలిటీ మనలో ఉందా? లేకపోతే ఇక్కడి నుండైనా మన శత్రువులను ప్రేమించడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.